యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అదే రీతిగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం దేని యొక్క వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పవిత్ర గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. వినగలే చెవులు, గ్రహించగలిగే మనసు మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఎంతమంది అయితే ప్రభువా మరి యూట్యూబ్లో కూడా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీకు హస్తలను దాయండి. మరి నీ బిడ్డలను కూడా ప్రభు దర్శించి మరి మీరే నాతో మాతో మా అందరితో సూటిగా మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తారు, మీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. బాధల్లో మాకు ఇదే నెమ్మది కలిగించేది కాబట్టి ఈ వాక్యానుసారంగా మేము జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించి మీరే ఆత్మతో నడిపించి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. మూలవాక్యముగా మార్కు శుభవార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుంటున్నాము. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. దేవుని యొక్క లేఖనంలో ఈ విధంగా రాయబడి ఉంది, జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంటే, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు. ఏ కాలం? రెండవ రాకడ. ప్రభువు వచ్చే సమయం మనకు తెలియదు కాబట్టి మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడండి. జాగ్రత్త పడి ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. ఎందుకు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలంటే, ప్రభు యొక్క దినము ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు కాబట్టి. ఆ రోజు ఎలా ఉంటుందో అక్కడ వివరంగా కూడా రాజు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకుగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండెను. ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండు చూచునేమో గనుక మీరు మెలకుగా నుండుడి. నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను. వేటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక 5-6 పాయింట్లు చెప్పి తొందరగా మనం ముగించుకుందాం. మొదటి విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎవరిని గురించి జాగ్రత్త పడాలి? దేవుని రాకడ వరకు ఎవరిని గురించి మనం జాగ్రత్త పడాలంటే, జాగ్రత్త కలిగి ఉండాలంటే, దేవుని బిడ్డలారా, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వారి గురించి జాగ్రత్త పడండి. ప్రతి వ్యక్తిని నమ్మేయకూడదు మనం. వాళ్ళంట ఏమిటి గొర్రె చర్మం వేసుకొని వస్తారు, నేను పాస్టర్నే, నేను సేవకునే, లేకపోతే నేను ప్రవక్తనే అని చెప్పి మీ దగ్గరికి వస్తారంట. వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళ స్వభావం కలిగి ఉంటారు. స్థానిక సంఘాపరి చెప్పే ఎవరు ఎనరో. స్థానిక పాస్టర్ గారు మీకోసం కన్నీరు గారుస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు, మీకోసం ప్రయాసపడతారు. రాత్రి పగలు దివారాత్రులు మొరపెడతారు మీకోసం క్షేమంగా ఉండాలని. సేవకులు చెప్పే వాక్యాన్ని వినరు, సేవకులు చెప్పే మాటలు వినరు. ఎవడైనా కొంచెం సూటు బూటు వేసుకొని వచ్చి వాడు ఏమైనా సరే చెప్పాడు అనుకోండి, అది నమ్మేస్తారు. అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడండి. గొర్రెచర్మం వేసుకొని వస్తారు, తెల్లబట్టలు వేసుకొని వస్తారు, సూటు బూటు వేసుకొని వస్తారు, కానీ పాస్టర్లు కాదు. వాక్యం ఏం చెప్తుంది? అబద్ధ ప్రవక్తను గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. అందు గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. రెండవ రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని
ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే చెప్పారు. 2 పేతురు 2 మొదటి వచనం చదువుదాం. అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచో రారండి, ప్రజల్లోనే ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ బాధకులు ఉందురు. వీళ్ళు ఏం చేస్తారు? తమ్మును కొనుని ప్రభువుని కూడా విసర్జిస్తారు. ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనం కలిగి చేసుకుంటున్నారండి వీళ్ళు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? ప్రభువుని కూడా విసర్జించి, యేసుప్రభు దేవుడు కాదంటే ఇటు పరలోకం ఎలాగెళ్తాడండి? యేసుప్రభు దేవుడు కాదంటే, యేసుప్రభు రక్తం చిందించకపోతే అసలు పాపానికి క్షమాపణ ఎక్కడ ఉంది? నీకు నిత్యరాజ్యం ఎక్కడ వస్తుంది? అందుకే అంటాడు అక్కడ వాక్యంలో, ప్రభువుని కూడా విసర్జించు తమకు తామే శీఘ్రంగా నాశనాన్ని కలుగు చేసుకోవచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను కలుగు చేసుకుంటున్నారంటండి. దేవుని బిడ్డలారా, నాశనకర భిన్నాభిప్రాయం రహస్యంగా బోధిస్తున్నారు అనేది అనేక వాక్యంలో రాయబడింది. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని వక్రీకరించి నాశనాన్ని కలుగు చేసుకుంటూ భిన్నాభిప్రాయాలు కలుగు చేసి వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో దేవుని సేవకుడు, ఎవరో అబద్ధ ప్రవక్త, ఎవరో అబద్ధ బోధకులు గూర్చి జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుని రాకడ సమీపించింది. కాబట్టి అది కోడు కూసినప్పుడు వచ్చునో, ప్రొద్దు గుంకు వచ్చునో, అర్ధరాత్రి వచ్చినో ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్త కలిగి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటండి? అబద్ధ ప్రవక్తలను గూర్చి లేక అబద్ధ బోధకులను గూర్చి మీరేం చేయాలంటే జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ ప్రవక్తలు ఎవరో మీకే అర్థమవుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ విషయానికి వెళ్దాం ప్రియ దేవుడు. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులైయుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకును సాక్షార్థమైన నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకూడే. మీరు ఏమి చెప్పమనో అది ఆగడిలోనే మీకు అనుగ్రహింపబడును అని దేవుడు మాట్లాడుచున్నాడు. రెండో మాట ఏమంటున్నాడంటే మనుషులను గూర్చి జాగ్రత్త పడాలి. తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక. విన్నారమ్మా? ఎలా పంపుతున్నాడు దేవుడు? గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకం కలిగి ఉన్నాను, పావురము వలె నిష్కపటులై ఉండండి. మనుషుని గురించి జాగ్రత్త పడండి. వారు మిమ్మును నా నిమిత్తము ఏం చేస్తారంటే మహాసభలకు అప్పగించి కొడాలతో కొట్టేస్తారంటండి. అందుకోసం మీరు జాగ్రత్త పడండి. మనుషుల గురించి జాగ్రత్త పడండి. పాముల వలె వివేకం కలిగి ఉండాలన్నాడు. ఎలాగండి? ఎలాగండాలి? పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పావురం వలె నిష్కపటులై ఉండాలి. ఏ కపటం ఉండదు పావురానికి. పాము కూడా వివేకంగా ఉంటుందంట. అవివేకం ఉండదు పాములో కూడా. అది వివేకం కలిగి ఉంటుందంట. పాముకి అంట ప్రియదిన బిడ్డలారా ఎక్కడ ఉంటుంది విషం? కూరల్లో ఉంటుంది. మనిషికి ఎక్కడ ఉంటుంది? నీళ్ళు వెళ్ళ విషమే. అందుకోసమే దేవుడు మాట మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. పాముకైతే కూరల్లో ఉంటుందేమో విషయం, కానీ మనుషులకి అంటే పాము కంటే డేంజర్ మనిషి. అందుకోసమే మనుషులను గురించి జాగ్రత్త పడండి. వారు నా నిమిత్తం మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, కొళ్ళాలతో కొట్టిస్తారు, అధికారులు ఎదురు మిమ్మల్ని నిలబెడతారు యేసయ్య కోసం. ఒక శనదానికి పుతోన్ అని ఒక దెయ్యం పట్టిందండి. చాలాసార్లు చెప్తున్నాం కదా. ఆ దెయ్యం ఈ చిన్నదాని మీదకి రావడం వల్ల సోది చెప్తుంది. ఏం చెప్తుంది? సోదే.
ఆ సోది చెప్పించుకోవడానికి డబ్బులు తగలేస్తారు చాలామంది. సోది చెప్తే డబ్బులు వస్తాయి, తన యజమానులకి లాభం వస్తుంది. ఇప్పుడు పౌలు శీలలు ఏం చేశారంటే ఈ చిన్నదానికి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టేశారు, విడిపించేశారు. సోది చెప్పడం మానేసింది. ఇది యజమానులకి లాభం పోయింది. ఇందు కారణాన్ని బట్టి పౌలు శీలని సరసాలలో తీసుకుని వెళ్ళి పడేశారు. అయితే వాళ్ళు సరసాలో ఉన్న ఎక్కడున్నా మౌనంగా ఉన్నారంటే మౌనంగా ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడు. పాటలు పాడేవాడు ఎక్కడున్నా పాట పాడతాడు. వీళ్ళు ఎక్కడ పాడారంట? మధ్యరాత్రి లేచి సరసాలలో బంధించబడ్డారు. దొంగల మధ్యలో ఉన్నారు. వీళ్ళు కూడా, వీళ్ళేం దొంగలు కాదు, కానీ దొంగల మధ్యలో వీళ్ళని కూడా బంధించేసి బందీ గృహంలో ఉన్నారు. వీళ్ళు సరసాల్లో ఉన్నారు. మధ్యరాత్రి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? చెప్పండి. మధ్యరాత్రి తెల్లవారుజామునే ప్రార్థన చేయలేకపోతారు, ఇంక మధ్యరాత్రి చేస్తాం. ఈ పౌలు శీలలను బంధించి సరసాల్లో వేసినప్పుడు దేవుని బిడ్డలారా మధ్యరాత్రి వేళ పాటలు పాడుతున్నారండి. మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడుతున్నారు. పాటలు పాడుతుంటే ఆ పాటలు వినసొంపుగా ఉన్నాయి. వినసొంపుగా ఉండి దేవుని బిడ్డలారా ఖైదీలు చాలా చక్కగా వింటున్నారు. ఆ ఖైదీలకి మారు మనసు వచ్చేసింది. వాళ్ళు కూడా మారిపోయారంట. మన పాట అలాగా ఉండాలి. మన పాట ఒకరిని మార్చేదిగా ఉండాలి. మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి. ఎందుకు మనుషులు ఏమైనా చేసారా పౌలు శీలలు అని మనం ఆలోచన చేస్తే, ఒక చిన్నదానికి పెట్టిన దెయ్యాన్ని వదలగొడితే అందును బట్టి ఈ మనుషులు ఏం చేశారంట? పౌలు శీలను తీసుకెళ్ళి సరసాలు వేశారంట. ఇదేం తప్పు అంటారా? అందుకే దేవుని బిడ్డలారా అక్కడ వాక్యంలో రాయబడిన మాట మనం చదువుతున్నప్పుడు 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 10:17లో మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోడాలతో కొట్టిస్తారు. ఏం చేస్తారు? మహాసభలకు. ఎందుకు? ఏమైనా తప్పు చేశారా పౌలు శీలలు అంటే? ఏమీ చేయలేదు. ఒక దెయ్యాన్ని, ఒక చిన్నదానికి పట్టిన దెయ్యాన్ని వదలగొడితే అందు నిమిత్తము వీళ్ళని కోడాలతో కొట్టించారు, మహాసభలకు అప్పగించారు, సరసాల్లో వేశారు. అందుకే దేవుళ్ళు మహాసభలకు మిమ్మల్ని అప్పగించినప్పుడు అక్కడ ఒకవేళ అధికారులు అడిగే ప్రశ్నకి మనం ఏం చెప్పాలో మనకు తోచని సమయంలో, ఆ సమయంలో అంట దేవుడే ఏమి చెప్పాలో మనకు ఆలోచన ఇచ్చి మాట్లాడతాడంట. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపగడై మీరు ఏమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. సమయంలో అన్యాయంగా సరసాల్లో వేశారు, మహాసభలకు అప్పగించారు, కొళ్ళాలతో కొట్టించారు. అధికారులు ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఏం చెప్పాలో నీకు తెలియదు, కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మీరు దేనికి భయపడకండి, మనుషుల గురించి జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటండి? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త పడండి. రెండోది మనుషులను గురించి జాగ్రత్త. ఎందుకు మనుషులని గురించి జాగ్రత్త పడాలంటే మనిషికి నిలువెల్ల విషయమే. మూడోది లోకాసు వార్త 12:15 మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లాభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏ విధమైన లోభమునకు, లోభము అంటే ఏంటండి? లోభం అంటే ఏంటండి? పిసినితనం, పిసినారితనం. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి, పిసినారి అయిపోక జాగ్రత్త పడండి, పిసినితనంగా ఉండక జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడుచున్న. సనుగు కొనక, విసుకక, బలవంతముగా కాక మీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వవలెను అని అందరికీ ఎరిగాను. సనుక్కోకూడదు, పిసినితనంగా కాదంట, బలవంతంగా కాదంట, మీ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది దేవునికి ఇచ్చేటప్పుడు సనుగుతారు.
దేవునికి ఇచ్చేటప్పుడు పిసినారితనం చేస్తారు. ఏం చేస్తారు, జేబులో బోల్ డబ్బులు ఉంటాయి కానీ కానుకేసేటప్పుడు పరస తీసి ఆ నోట్లన్నింటిలో చిన్నది ఎక్కడ ఉందో చూస్తాం. ఒక ఆయనకి పరస లేదు. 10 రూపాయల కానుక్కిని 500 షాపు టౌన్లో సర్చ్ అది. 10 రూపాయల కానుక్కి 500 షాపింగ్ చేసుకొని రావాలి. అటువంటి సర్చ్కి వెళ్ళి ఇటు సర్చ్కి వెళ్ళిపోతాడు, 10 రూపాయలు కానుక చేస్తాడు, వచ్చేటప్పుడు 500 కిరాణా కొనుక్కొని వస్తుంది. అందుకోసం జేబులో పెట్టుకొని వెళ్ళాడు. చర్చిలో వాక్యం విన్నాడు. చర్చిలో వాక్యానికి ముందు మనకలాగే వాక్యానికి ముందు కానుకలు 10 రూపాయలు కానుక వేయడానికి 500 కిరాణా సామాను కొనుక్కోవడానికి తీసుకొని తన భార్య ఇచ్చింది. తన భార్య గుడికి వెళ్తాం, ఈయన ఒక్కడే గుడికి వెళ్తుంటాడు. కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు అటుండి ఏం చేయాలంటే కిరాణా తీసుకొని రమ్మని 500 ఇచ్చింది అమ్మగారు. 10 రూపాయలు కానుక ఇచ్చింది. కానుకలు పాడుతున్నప్పుడు అందరూ చూస్తారేమో అని చెప్పేసి ఆయన కూడా కళ్ళు మూసుకొని తీసి కానుక వేసాడు. అందరూ ఏ నోటి ఏమి తెలుస్తుంది పాపం. అప్పుడు బయటకు వచ్చి చూసుకున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత 500 కానుక వేసాడు. 10 రూపాయల కానుక, 10 రూపాయల నోటు మిగిలింది, 500 కానుక ఆ నోటు కానుకల్లో వేసాడు. 10 రూపాయలతో ఇంకో ఏం కిరాణా కొంటాడండి, ఇంకేం కొంటాడు, ఆటో ఎక్కి వచ్చేసాడు. ఆ భార్య అడుగుతుంది, కిరాణా ఏది, 10 రూపాయలు కానుక ఏమని ఇచ్చాము, కానీ దేవుడు 500 కానుకగా దేవుడు తీసుకొని 10 రూపాయలు మిగిల్చాడు. అది ఆ 10 రూపాయలు మిగిలిన ఆటో ఎక్కి రావడానికి, లేకపోతే నడిచి రావాలన్నదంట. తక్కువ ఏది ఉంది, లేకపోతే చిన్నది ఏది ఉంది అది ఇవ్వడానికే చూస్తున్నాం. అలాగా ఇవ్వడం వల్ల మనమే నష్టపోతాం. ఆ కింద ఉంది, విసిరితనముగా కాక సనుక్కోగా బలవంతంగా కాక హృదయం ఇచ్చించుకున్న ప్రకారం దేవునికి ఇస్తే సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని ఉంటుంది. సంతోషంగా ఎవరు సనుకొట్టి ఇవ్వడం వల్ల దానివల్ల లాభమే లేదు, ప్రయోజనమే లేదు. కానీ ఇష్టపూర్వకంగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇస్తే ఖచ్చితంగా దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. అదే అంటాడు, ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. పిసినారితనంగా ఉండకుండా జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడచ్చు. ఒక ఉపమానాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు కిందని. ఏంటి ఉపమానం అంటే, వారితో ఈ ఉపమానం చెప్పిన ఒక ధనవంతునిగా అంట భూమి సమృద్ధిగా పండిందంట. సమృద్ధిగా పండితే అప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలలేదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును అని అనుకుంటున్నాను. నా కొట్లు ఇప్పి వాటికంటే పాత కొట్లన్నింటినీ పడగొట్టేస్తాను, కొత్త కొట్లు కట్టిస్తాను, గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు నేను దాచిపెట్టి ఉన్నాను, సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవను వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండును అని ఉపమానాన్ని చెప్తున్నాడు. దేవునికి ఇవ్వడంలో గట్టి చేయి అయిపోద్ది, పిసినితనం అయిపోద్ది, పిసినాతనం అయిపోద్ది. కానీ మన కోసం కూర్చుకోవడంలో మాత్రము సంతోషంగా కూర్చుకుంటున్నాం. మరి కూర్చుకున్నందుకు తింటావా లేదో నీకు తెలుసా? తెలియదు. అందుకంటాడు, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి యవన పాలగును అన్నాడు దేవుడు. మీరు ఏ విధమైన పిసినితనంగా ఉండకండి, పిసినితనంగా ఉండకుండా జాగ్రత్త పడండి. అంటే ఏ విధమైన లోభమునకు మీరు చోటు ఇవ్వకండి, ఎడమీకంటే చోటు ఇవ్వకండి, చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. 4వ విషయానికి వెళ్ళిపోదాము. లోకా శుభవార్త 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. పరిసయ్యుల వేషధారణ అను పురుషుల పిండిని గూర్చి జాగ్రత్త పడండి. పరిసయ్యుల వేషధారణ, పరిసయ్యులకి వేషధారణ ఎక్కువ. వాళ్ళు చేసేవన్నీ బయటికి కనబడాలి, రహస్యంగా దేవునికి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మనకు కూడా చాలామందికి ఒకవేళ ఇందులో 500 నీటి వేస్తున్నాం అనుకో, ఇలాగేస్తాం. ఎందుకు ఇలాగేస్తాం? 500 అందరూ చూడాలా, నువ్వు ఇచ్చేది గొప్ప కాదు. కానీ
దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికే, అసలు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అంటే మనం ఏం చేస్తామంటే మనుషులు అందరూ చూడాలని చెప్పి. ఇది పరిసయ్యుని యొక్క స్వభావం. పరిసయ్యుడు ఏం చేశాడంట? వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నాడు అనంది. జీలకర్రలో, పుదీనాలో, సోంపులో 10వ వంతు తీసేసేవాడు. అంటే దానికి అర్థం ఏంటి? జీలకర్రలోనే తీస్తున్నాడంటే ఇంకా అన్నిటిలోని తీస్తున్నాడని, సోంపులో అన్నిటిలో తీస్తున్నట్టే. అంటే దశమ భాగంలో నెంబర్ 1, ఉపవాసాలు ఉండడంలో కూడా నెంబర్ 1. కానీ వేషధారణ ఈ చేసేవి ఉపవాసం ఉండేది కానీ దేవునికి ఇవ్వడం అనేది కానీ అందరికీ తెలియాలి అని ప్రార్థన చేశాడు. అదే ప్రార్థన చేశాడు. కానీ శంకరాల ప్రార్థన చేశాడా? శంకరాల ప్రార్థన చేయలేదు. దేవా పాపిని నన్ను కరుణించు అన్నాడు. అంటే పరిసయ్యుల్లో ఏం కనబడుతుంది మనకి? వేషధారణ. నేను ఇచ్చినవి ప్రజలకు తెలియాలి, నేను చేసినవి ప్రజలకు తెలియదు. ప్రార్థన చేస్తున్నాడు, అదే ప్రార్థన. నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, జీలకర్రలోను, పుదీనాలోను, సోపులో కూడా నేను దశభాగం 10వ వంతు ఇచ్చేస్తున్నాను అంటే అర్థం ఏంటి? ప్రజలందరికీ తెలియదు నేను మంచోడిని, చాలా గొప్పవాడిని, ఈ శంకర్లాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు. అంటే ఆ వ్యక్తిని కూడా, తోటి వ్యక్తిని కూడా ఏం చేస్తున్నాడో అసహించుకుంటున్నాడు, తగ్గిస్తున్నాడు. ఆ వ్యక్తిని ఈయన చేసుకుంటున్నాడు. అదే వేషధారణ అన్నాడు. అందుకే ఇక్కడ వాక్యం ఏముందంటే పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండి మీలో ఉందేమో, జాగ్రత్త పడండి అంటున్నాడు. అలాంటి వేషధారణ మన దగ్గర ఉందేమో. మనకు కూడా గొప్పగా దేవునికి ఇచ్చేస్తానని చెప్పుకుంటారు చాలామంది, లేకపోతే దేవునికి ఇది చేశాను అని చెప్పుకుంటారు చాలామంది. అలాంటి పులిసిన పిండి, ఉదాహరణకి పులిసిన పిండి అంటే అర్థం ఏంటంటే ఒక రుబ్బు సాయంకాలం రుబ్బారు అనుకోండి, మినపప్పు అనుకుందాం, బొబ్బరపప్పు అనుకుందాం, ఏదో పప్పు రుబ్బారు, అందులో చిన్న పెరుగు పులిసిన పెరుగు ఎత్తే ఇప్పుడు పిండి అంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. లేకపోతే పాతది, మన వట్టలు అంటే అదే చేస్తారు, పాత ఇడ్లీ రుబ్బు అలాగే ఉంటుంది, కొత్తగా అందులో వేసేస్తారు. ఎందుకంటే రేపు మళ్ళీ పుల్లగా ఉండాలి కదా. అంటే ఇప్పుడు మంచి ముద్దలో పురుషుంది కలిస్తే పిండి అంతా కూడా ఏమైపోద్ది? పాడైపోద్ది. అలాగే పరిసయ్యులు వేషధారణ అనే పురుషుని పిండి మీలో ఉందేమో, జాగ్రత్త పడండి అంటున్నాను. ఒకవేళ ఆ పురుషుని పిండి, పరిసయ్యులు వేషధారణ అనే పురుషుని పిండి మీలో ఉంటే మీరు కూడా ఏమైపోతారో? పాడైపోతారు. మీరు కూడా అలాగే పాడైపోతారని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి దాని గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 16:12 ఈ మాట ఉంటుంది, చదవండి. రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ నేను చెప్పింది పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారు బోధన గూర్చి జాగ్రత్త పడవాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధన గూర్చి నేను మాట్లాడుచున్నాను అన్నాడు. వాళ్ళ బోధనలో కలిపేస్తారు, అది కలిపేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఆ పులిసిన పిండి మనలోకి వచ్చిందంటే మనం కూడా ఏమైపోతాం? పాడైపోతాం. ఆ దొంగ బోధ మనలోకి వచ్చింది అనుకోండి, మనం కూడా పాడైపోతాం. కాబట్టి వారిని గురించి, ఎవరిని గురించి? పరిసయ్యులను గురించి, సద్దూకయ్యులను గురించి జాగ్రత్త పడండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ వేషధారణ, వాళ్ళ వేషాలు ఎలాగుంటే గంగిరెద్ది వేషాలు, బయటికి కనబడాలి, వాళ్ళు చేసేవన్నీ బయటికి కనబడాలి. అలాంటి వేషాలు వేస్తారు. మనం కూడా అలాంటి వేషాలు వేయడానికి వీలు లేదు. నువ్వు ఇచ్చింది ఏదో అది రహస్యంగానే మరి దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే రహస్యం అందు చూచు తండ్రి తెలుసు, నీ ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి పబ్లిక్గా నువ్వు ఇచ్చినంత మాత్రం ప్రజల దగ్గర నీ గొప్ప పేరు కోసం ఇస్తున్నావు తప్ప తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని కోల్పోతుంటాం. కాబట్టి పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి, అలాంటి పులిసిన పిండి మీలో ఉందేమో, అలాంటి స్వభావం, అలాంటి లక్షణం మీ దగ్గర ఉందేమో, జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడచ్చు. 5వది 2 పేతురు పత్రిక 3:14 ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను
కనబడినట్లు జాగ్రత్త పడుడి. అక్కడ 14 వచనంలో ఈ విధంగా ప్రారంభించాడు, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు అన్నాడు. ఏటి కొరకు కనిపెడుతున్నాము? రెండవ రాకడలో కొత్త ఆకాశం, కొత్త పాత ఆకాశం కనబడదు, ఇంకా పాత భూమి కనబడదు, వెనుక గతించిపోతాయి, ఇవన్నీ పోతాయి. అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, అందులో మనం కూడా అడుగు పెట్టాలంటే, ప్రవేశించాలంటే ఎలా ఉండాలంటాడు? ఆయన దృష్టికి నిష్కలంకులుగాను, అంటే అర్థం ఏంటి? నిష్కలంగా ఏ కల్మషము లేనివారు గాను, నిందారహితులు, ఏ నిందలు లేనివారు గాను కనబడినట్లు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంటే నిష్కలంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలి. ఆదికాండము 6:9 నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడై ఉండెను. గట్టిగా చెప్పండి కొట్టి దేవుడి నామాన్ని కనపరచుదాం. మరి మన కొత్త ఆకాశం, కొత్త భూమిలోనికి ప్రవేశించాలంటే మనం ఎలాగ ఉండాలి అంటే, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే, కొత్తగా కొత్తది అనుకుంటున్నారు మళ్ళీ మీరు, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలాగ ఉండాలంట? దేవుని దృష్టికి నిష్కలంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడాలంటండి. నోవహు ఆ తరమ వారిలో నీతిమంతుడుగాను, నిందారహితులుగాను కూడా ఉన్నాడంట. మనం ఎలా ఉండాలి? నిష్కలంకులు గాను, అంటే నీతిమంతులు గాను, ఏ కల్మషం లేనివారు గాను, నిందారహితులు, ఏ నిందాలు లేనివారు గాను మనం ఉండాలంట, కనబడాలంట. దేవునికి కనబడితే ఖచ్చితంగా నిత్యరాజ్యానికి దేవుడు మనల్ని, ఇప్పుడు రెండో రాకడ వచ్చే సమయంలో మనం ఎలా కనబడాలి? దేవునికి నిష్కలంకులుగా కనబడాలి, అనగా పరిశుద్ధులుగా కనబడాలి. రెండోది నిందారహితులుగా కనబడాలి. అప్పుడు దేవుడు మనల్ని నిత్యరాజ్యానికి తీసుకొని వెళ్తాడు, ఎత్తబడతావు అప్పుడు నువ్వు. అంతేగాని మన దగ్గర నిందలన్నీ మన దగ్గరే ఉండి, కల్మషాలన్నీ మనమే మోసుకుంటూ ఉంటే వెళ్తాము పరలోక రాజ్యం? వెళ్ళాం. అందుకోసమే దేవుని ఎదుట నిష్కలంకులుగాను, నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఏ కల్మషం లేనివారుగా ఉండాలి మనం, అంటే ఏ కల్మషము లేనివారుగా ఉందాం. రెండోది నిందారహితులుగా. నిందలేసేవాళ్ళు వాళ్ళు మంది ఉంటారు, ఆ నింద అబద్ధ నిందగానే ఉంటుంది తప్ప నిజం కాదు అది. అందుకే నిందలు లేని వారుగా మనం ఉండాలంట. అబద్ధ నిందలు మనకి రావు, అవి నిజంగా వాడు నింద వేసాడంటే ఒకవేళ మనం చేసామనుకోండి, అది నిందగా ఉంటుంది. ఆ నింద లేకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతుంది, నిందారహితులుగా ఉండాలని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆ దినము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక. కోడి కూర్చున్నప్పుడు వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, మధ్యరాత్రి వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి, జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అది మూలవాక్యం. మరి దేని విషయంలో జాగ్రత్త పడాలి అంటే, మొట్టమొదటిది అబద్ధ ప్రవక్తలను గూర్చి, అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడండి అని చెప్పాం, దాని గురించి వివరించాం. రెండోది మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఎందుకు మనుషుల గురించి జాగ్రత్త పడాలంటే, మనిషికి నిలువెల్ల విషమే కాబట్టి. వాడు మీ మీద నిందలేసి లేనిపోరు పెట్టి మహాసభలకు మిమ్మల్ని అప్పగించేసి కొడబాలతో కొట్టిస్తారు. దానికి ఉదాహరణ పౌలుసేలను మీకు చూపించాను. అందు గురించి మనుషుల గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అలాగే అప్పగించినప్పుడు అక్కడ ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మాట్లాడతాడని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రియ దేవునిలో మనుషుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మేము పక్క వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండండి. పక్క వాళ్ళంటే ఎక్కడ కాదు, మన పక్కనే ఉంటారు, మన గొయ్య తీస్తారు. అందుకోసం మనుషుల గురించి జాగ్రత్త పడండి, వాడికి నిలువెల్ల ఘోరమైన విషయమే ఉంటుందని మాట్లాడండి. మూడోది, ఏ విధమైన పిసినారితనంగా ఉండకుండా జాగ్రత్త పడండి. దేవునికి ఇవ్వడంలో పిసినితనంగా ఉండొద్దు, సనుక్కోవద్దు అని చెప్పాను, జాగ్రత్త పడండి. నాలుగోది పరిసయ్యుల వేషధారణ. పరిసయ్యుల వేషధారణనే పురుషుని పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నాడు. పరిసయ్యుల గురించి మీకు తెలుసు, పరిసయ్యులు ఎలాటలో తనకు తాను హెచ్చించుకునే స్వభావం. కాబట్టి వాళ్ళని గురించి మనం కూడా అలా ఉంటే మనం కూడా పాడైపోతాం.
దేవుడు పరిచర్య ప్రార్థన విన్నాడా, శుంకర ప్రార్థన విన్నాడా? శుంకర ప్రార్థన విన్నాడు. మనం కూడా అలా ఇచ్చించుకొని పులిసిన పిండి వేస్తధారణ ప్రజలకు కనబడాలి. ఆ పులిసిన పిండి మీలో ఉంటే మీరు కూడా ప్రభువు చేత మెచ్చుకోబడరు. కాబట్టి ఆ పులిసిన పిండి మీలో ఉండకుండా జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడాడు. ఐదోది దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. దేవుని దృష్టికి, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలి? నిష్కలంకం, ఏ కల్మషం లేనివారుగా, ఏ నిందలు లేనివారుగా. మన ఉదాహరణ చూపించాను. నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడును నిందారహితుడై ఉన్నాడంట. అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. చివరిది నేను చెప్పి ముగిస్తున్నాను. చివరిది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. కష్టకాలంలో ఉన్న నిన్ను, ఆపదలో ఉన్న నిన్ను, బానిసత్వంలో ఉన్న నిన్ను దేవుడు విడిపించాడు కదండి. ఆ విడిపించిన దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడనని మాట్లాడుచున్నాడండి. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. అంటే దాసుల గృహం అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బందీలు అయిపోయారు, బానిసలు అయిపోయారు. అక్కడ నుంచి మిమ్మల్ని దేవుడే తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన దేవుణ్ణి, ఏ దేవుడైతే మిమ్మల్ని కష్టకాలం, ఉదాహరణకి ఐగుప్తు అంటే చీకటి, ఆ చీకటిలో నుండి లేకపోతే కష్టాల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగులోనికి తీసుకొని వచ్చేసాడు. ఆ బానిసత్వంలో నుండి, ఆ పాపం ఊబులో నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొని వచ్చిన దేవుణ్ణి మరువకుండా జాగ్రత్త పడండి, మర్చిపోవద్దండి. ఎంతమంది మర్చిపోతున్నారు దేవుడు చేసిన మేలు. నీ పరిస్థితి, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చావు, ఇప్పుడు బాగా ఉందని చెప్పేసి దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఏ సందర్భంలో దేవుణ్ణి నమ్ముకున్నామో ఇప్పుడు బాగా అయిన తర్వాత మన దేవునికి మనం ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. అదే మాట చెప్తున్నాడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ పాపములో నుండి, ఆ పాపం ఊబులో నుండి వెలుగులోనికి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడండి అంటున్నాడు. నేను ఏ దేవుడైతే కష్టాల నుంచి ఒడ్డెక్కించాడో, ఏ దేవుడైతే కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు తప్పించి నిత్యరాజ్యాన్ని ఇవ్వడానికి, ఏ దేవుడైతే రక్తం చిందించాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు దేవుణ్ణి మనము మర్చిపోకుండా జాగ్రత్త పడాలంటున్నాడు. మర్చిపోకూడదండి. యేసయ్య నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం రక్తం చిందించిన దేవుడు, నీకోసం శిలువ మీద తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసయ్యను మనం మర్చిపోకూడదు. ఏ సందర్భంలో నిన్ను ఇంత క్షేమాన్ని ఇచ్చాడు, ఎలాంటి పరిస్థితిలో ఉండేదానవు, ఎలాంటి స్థితికి దేవుడిని తీసుకొని వచ్చాడు. అప్పుడు అప్పుల సమస్యల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల్లోంచి ఉన్న నిన్ను, వేదన, రోదన, శోధనలో ఉన్న నిన్ను క్షేమాన్నిచ్చి వెలుగులోనికి నడిపిస్తే, ఆ నడిపించిన యేసయ్యను మనం ఏం చేయకూడదంటండి? మర్చిపోకూడదు. మర్చిపోకుండా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈరోజు అంశం జాగ్రత్త పడుడు. ఏటి విషయంలో జాగ్రత్త పడదాం? మూలవాక్యంలో ఏముంది? ఏటి విషయంలో మనం జాగ్రత్త పడదాం అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాము. మూలవాక్యంలో ప్రియ దేవుని బిడ్డలారా 13వ అధ్యాయము మార్కు సువార్త 33వ వచనంలో చదివాము. ఒకసారి ఆ మాట చదివి ముగించేద్దాం. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ దేవుని రాకడ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు కనుక, ఊళ్ళకు వచ్చినప్పుడు వచ్చినో, తెల్లవారుజామున వచ్చినో, మధ్యరాత్రి వేళ వచ్చినో, పొద్దుకున్నప్పుడు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తూ, ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలో ఒక 6 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. మొట్టమొదటిది, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడదాము. రెండోది, మనుషుల గురించి జాగ్రత్త పడదాము. మూడోది, ఏ విధమైన లోపమునకు ఎడమియ్యక జాగ్రత్త పడదాము, అంటే పిచ్చితనంగా ఉండకుండా జాగ్రత్త పడదాము. పరిచర్య వేస్తారన్న పులిసిన పిండి మీలో ఉందేమో, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. పరిచర్య వేస్తారన్న పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడదాము. దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడదాము. చివరిది, యెహోవాను అనగా యేసుక్రీస్తును మరవకుండా జాగ్రత్త పడదాము. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలైనా మరి యొక్క మధ్యాహ్న సమయంలో
జాగ్రత్త పడు అనే అంశం గురించి మీరు మాతో మాట్లాడారు. మరి జాగ్రత్త పడి మెలుగుగొండి ప్రార్థన చేయండి. ఆ దినం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుగు కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మరి ఎవరి గురించి మేము జాగ్రత్త పడాలో 6 విషయాలు ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మొట్టమొదటిది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. వారు తన స్తోత్రాలు ప్రభా మరి గొర్రెచర్మం వేసుకొని వస్తారు, కానీ లోపల తోడేళ్ళ యొక్క స్వభావాన్ని కూడా మీరు మాతో మాట్లాడారు. రెండోదిగా తన స్తోత్రాలు మనుషులను గురించి జాగ్రత్త పడాలన్నావు. నిజమే, మనుషులు నిలువెల్లా ఘోరపు విషమే కాబట్టి వారిని గురించి మేము జాగ్రత్త కలిగి ఉండాలి అని మీరు మాతో మాట్లాడారు. మూడోదిగా మరి స్తోత్రాలు ఏ విధము చేతనైనా పిసినారితనానికి మరి లోపడకుండా జాగ్రత్త పడాలని మీరు మాతో మాట్లాడారు. కాబట్టి మేము పిసితనంగా ఉండకుండా మీకు ధారాళంగా ఇచ్చేవారిగా ఉండటం మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రం. మరి అంత మాత్రమే కాకుండా పరిచయలు వేషధారణ అనే పులిసిన పిండి మీలో ఉందేమో, జాగ్రత్త కలిగి ఉండమని మాట్లాడిన దేవుడు. కాబట్టి మీరే ఆ వాక్యాన్ని మా జీవితాల్లో ముద్రించే వాక్యాన్ని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మీ దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను ఉండడానికి మాకు నేర్పించండి. చివరిది, ఐగుప్తు దేశంలో నుండి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో మమ్మల్ని రప్పించిన మిమ్ములను మేము అరువకుండా జాగ్రత్త పడాలని, మా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన మిమ్ములను మర్చిపోకుండా, చీకటిలోని వెలుగులోకి నడిపించడం మేము మర్చిపోకుండా జాగ్రత్త కలిగి ఉండటం మనం నేర్పించి సహాయం చేయమని మా సంఘాన్ని నానాటికి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన బిడ్డలకు భూలోకంలో పరిశుద్ధులందరికీ ప్రభు సదాకాలమైన కృపతోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.